వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ శివుడు భోలా శంకరుడు కదా, అవునమ్మా. మరి తను కూడా హ్మ్. భక్తులని అనుగ్రహించే ముందు పరీక్షిస్తాడా? దానికి సంబంధించిన కథ ఏదైనా ఉందా? కొన్ని ఉన్నాయమ్మా. హ్మ్. తనంతట తానుగా భక్తుడై పూజించినటువంటి వాళ్ళని అనుగ్రహించటంతో పాటు మా. అంటే వాళ్ళంతట వాళ్లే కొన్ని రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అట్లా కాకుండా శివుడు ఎవరైనా తాము తాము ఇంత ఘనంగా ఉంటాము అని అనుకుని భక్తి కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ విషయంలో కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. హ్మ్. ఇప్పుడు ఎవరికన్నా నేను చాలా అబద్ధం ఆడను అని నమ్మకం ఉందనుకో, అబద్ధం ఆడే పరిస్థితి తీసుకొచ్చి అయినా నిలిచాడా లేదా చూస్తాడు. అట్లా అనమాట. ఓకే. అట్లా చూసినప్పుడు నీతిశాలి అనే ఒక చోళరాజు ఉండేవాడు. మ్హూ. ఇది కూడా కమలాలయ అనేటటువంటి చోట సోమాస్కందమూర్తిని ప్రతిష్ఠించాడు అని చెప్పుకున్నాం కదా, ముచుకుందుడని ఆయన. అక్కడ దానికి సంబంధించింది త్యాగేశ్వరుడు అన్న పేరుతో అక్కడ ఉన్నాడనమాట. అయితే చాలా గొప్ప భక్తుడు, తనంతటి నీతిమంతుడు లేడని అందరూ అనుకుంటూ ఉండేవారు. హ్మ్. నిజంగానే ప్రజలను అంత చక్కగాను పరిపాలించేవాడు, న్యాయం ఉండేటట్టుగా చూశాడు. అతడి ప్రజలు కూడా నీతిమంతులై ఉండేవారు. ఎందుకంటే అసలు ఆ క్షేత్రంలో ఉన్నటువంటిదే అటువంటి శక్తి. అమ్మా. అక్కడ ఉన్న వాళ్ళందరూ సన్మార్గంలో ఉండేటట్టుగా. అట్లా ఉన్నప్పుడు ఈయనకి శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక కుమారుడు కూడా జన్మించాడు. హ్మ్. అంటే ఈ భక్తులందరూ ఏమనుకుంటారంటే తమకు సంతానం కలిగితే తమ ఇష్టదైవం అనుగ్రహం వల్ల కలిగారనే అనుకుంటారు. అది విశ్వాసం. హ్మ్. వాళ్ళ నమ్మకమే కాదు, వాస్తవం కూడా. హ్మ్. ఎందుకంటే అనుగ్రహం లేకపోతే సంతానం కలగటం అన్నది కష్టమేనండి. మనం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటాం, చక్కగా ఆరోగ్యకరంగా ఉంటారు అందరూ, వైద్యుల దగ్గరికి వెడితే ఎటువంటి లోటు లేదంటారైనా సంతానం కలగదు. మనం గమనిస్తూ ఉంటాం. అవునమ్మా. దానికి కావాల్సింది ఏమిటంటే ఈ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడంతో పాటు అమ్మా. వైరింగ్ ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కరెంటు కూడా ఉంది. కావాల్సిందేమిటి? స్విచ్ చేయడం. హ్మ్. అది చేయకపోయాక ఏం లాభం? Yes. కనుక అటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహం అవసరం. అటువంటిది తనకు ఒక కుమారుడు జన్మిస్తే శివుడు అనుగ్రహం వల్ల జన్మించాడని సంతోషపడ్డాడు. అతడు కూడా శివభక్తుడు. హ్మ్. తండ్రిలాగానే మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, చాలా బ్రహ్మాండంగా ప్రజలని పాలించటానికి తగిన లక్షణాలను పెంపొందించుకున్నాడు. అమ్మా. అంటే రాజు తర్వాత రాజుగా ఉండాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా లక్షణాలు ఉండాలి. అంతేగాని రాజుగారి కొడుకు గనక రాజ్యానికి వస్తాడన్నది పాతకాలంలో లేదమ్మా. ఆ. ఆ అర్హత రాజుగారి ఉండాలి. కుమారుడైతే కూడా యోగ్యుడైతేనే సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. ఓకే. ప్రజల అభిప్రాయం కూడా తీసుకునేవారు. మనకి రామాయణంలో కనపడదు? హ్మ్. దశరథుడు తన కంచకాలం సమీపించిందని శకునాలు బట్టి గుర్తుపట్టి, నేను రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటని ప్రజలందరినీ అడిగారు. హ్మ్. అవునమ్మా. అందరిని అడిగాడు. హ్మ్. మంత్రులు, సామంతులు మొదలైన వాళ్ళని అడగడమే కాదు, ప్రజల్ని కూడా అడిగాడు. ప్రజలు ఆమోదిస్తేనే రాజుగారి కొడుకు అయినంత మాత్రాన సింహాసనం మీద కూర్చుంటాడని కాదు, ప్రజలు ఒప్పుకోవాలి. హ్మ్. కనుక ప్రజలు అంగీకరించేటటువంటి స్థాయిలో పెంపకం ఉంటుంది. హ్మ్. కనుక ఇతడు సహజంగానే తండ్రి నుండి మంచి సద్గుణాలు అవి పుణికిపుచ్చుకోవడంతో పాటుగా అమ్మా. మంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, రాజనీతి నేర్చుకున్నాడు, రాజ్య పరిపాలన చేయడానికి కావలసిన లక్షణాలన్నింటినీ పెంపొందించుకున్నాడు. హ్మ్. అయితే రాజకుమారుడు గనక అతడు తనకున్నటువంటి అనేకమైన విద్యలు మరచిపోకుండా ఉండడానికి అభ్యాసం చేస్తూ ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద అలా రాజవీధుల్లో తిరుగుతూ దాంట్లో ఉన్న ప్రావీణ్యం మర్చిపోకుండా అభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఓకే. మ్హూ. బాగానే ఉంది, వీళ్ళని ఒకసారి పరీక్ష చెయ్యాలి అని చెప్పి వీధి విటంకుడు అనేటటువంటి పేరుతో హ్మ్. ఈ త్యాగేశ్వరుని పిలుచుకుంటూ ఉంటారట. హుహుహు. అంటే అవసరమైతే వీధుల్లో కూడా అలా వచ్చేసి ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడనమాట. హ్మ్. ఆయన త్యాగేశ్వరుడు తాను ఒక ఆవుగా, యముణ్ణి ఒక దూడగా మార్చాడు. ఓహ్! మార్చి ఈయన పరీక్ష చేయడానికి. హ్మ్. ఇది రాజకుమారుడు వెడుతున్నటువంటి దారిలో ఈ దూడ హ్మ్. ఆ రథం కింద పడేట్టుగా చేశాడు. మామూలుగా అయినట్టయితే రథం కింద దూడ వస్తూ ఉంటే తప్పించుకోవడమో ఏదో చేస్తారు కదా. ఈయన మాయ ఎట్లాంటిదంటే ఎవరూ గమనించకుండా రథం కింద పడి దూడ చచ్చిపోయింది. ఓహ్! ఆవు దూడ చనిపోయింది. హ్మ్. ఎవరూ గమనించలేదు. అక్కడ రాజకుమారుడు వెడుతున్నాడు అంటే రాజపాటంతా
హడావిడిగానే ఉంటుంది. మరి ఆ కోలాహలంలో ఎవరు ఒక ఆవు దూడ చనిపోయిందని గమనించల. ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆవు ఏడవడం మొదలుపెట్టింది. గొంతులో ఏడుపు ఉంటుందిగా. ఏమిటి అని అనుకున్నారు. ఇతనైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే, ఆవు ఏడుస్తూ ఉంటే కారణం ఏమిటంటే ఆ రాచబాటలో చచ్చిపోయిన దూడ కనపడుతోంది. ఇది పైగా దాని మీద రథం వెళ్ళిన గుర్తులున్నాయి. రథం ఎవరు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? రాజకుమారుడు ఒక్కడే రథం మీద వెళ్ళాడు. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రాజకుమారుడికి మిత్రులు, మంత్రి కుమారులు వీళ్ళందరూ ఉండి, నువ్వు తెలిసి చేయలేదు కదా, కావాలని చేయలేదు, ఆవు దూడని చంపడం నువ్వు కావాలని చేయలే, మరి పొరపాటున జరిగిపోయింది. అది కూడా ఎవరికి గమనించలేదు. గమనించటం కూడా లేకుండా అంత ఇదిగా జరిగిపోయిందంటే మన ప్రమేయం ఏం లేదు, దీని గురించి మనం బాధపడక్కర్లేదు, ఊరుకోమన్నాడు. కానీ ఆయనకి మాత్రం మనసొప్పల. మనసొప్పక ఆవు దూడ చనిపోయిన చోటుకెళ్ళి చూశాడు. అంటే బాధ అంతే. ముందు అక్కడికి వెళ్ళి చూశాడు. చేయగలిగింది ఏం లేదు. ఆవు దూడని బతికించగలడా? లేదు, ఇంకా లేడు. ఆవు ఇతని వంక చూస్తోంది. అది ఇంకా బాధగా ఉంది. అక్కడి నుంచి ఏం చేయాలి, దీనికి పరిష్కారం అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే ఆవు అనుకుంటుంది, వీడు చాలా నీతి మారిన వాళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు, ఆవు దూడని చంపేశాడు, దానికోసం ఏం చెయ్యట్లేదు, ఎలా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా లాభం లేదు, నేను వెళ్ళి న్యాయ ఘంటికలకి నీతి ఘంటిక అన్న పేరుతో దాన్ని మోగించాల్సిందే అనుకుంది. అంటే ఈ చోళరాజు ఏం చేశాడంటే, నీతిశాలి ఈ తన దివాణం బయట, అంటే రాజమందిరం బయట ఒక గంట పెట్టాడు. ఎవరన్నా ఏదన్నా తమకు అన్యాయం జరిగితే వచ్చి ఆ గంట కొడితే రాజుగారు వచ్చి పరిష్కరిస్తారు, స్వయంగా తనే వస్తాడు. ఇప్పటి వరకు తన రాజ్యంలో ఆ గంట మోగల. అంటే రాజు ఎంత ధర్మంగా పరిపాలించాడంటే, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఎక్కడ అధర్మం లేదు, ఎవరు ఇబ్బంది పడల. రాజు దగ్గరికి వెళ్ళి నాకు కష్టం వచ్చింది అని ఫిర్యాదు చేసే పరిస్థితి రాల. ఇప్పటి వరకు రాలేదు. ఈ ఆవు వెళ్ళింది, చాలా కష్టపడి దానికి అందుతుందా? మనుషులకైతే వీలు ఏదో తాడు ఉంటుంది, పట్టుకు లాగుతారు. దీనికి తాడు పట్టుకు లాగడం రాదు కదా. చాలా కష్టపడి దాని మీదకి ఎగబాకి కొమ్ములతో మొత్తానికి దాన్ని కొట్టి మోత వచ్చేటి చేసింది. రాజుగారికి కంగారు వచ్చింది. మొదటిసారి నా రాజ్యంలో ఎవరికో అన్యాయం జరిగిందని గంట మోగించారు. ఏదో అన్యాయం జరిగింది, గంట మోగింది కనుక ఏమిటి అని అనుకుంటే, ఎవరు చెప్పాల, అందరికీ తెలుసు ఆవు దూడ చనిపోయింది అనే సంగతి. ఎవరు రాజుగారికి చెప్పాల. తనకు ఆంతరింగుడైనటువంటి వాడిని ఒక ఆయన్ని పంపించాడు. ఏమిటి, ఎవరు మోగిస్తున్నారు ఏమిటో కనుక్కురమ్మని. వాళ్ళు వచ్చి ఆవు గురించి, ఆవు మోగిస్తోంది అన్నారు. ఎంత వింత కదా, విచిత్రం. అంటే ఆవుకి ఎంత కష్టం కలిగిందో అని. ఆవుకి ఎంత కష్టం కలిగింది ఏమిటి అని విచారిస్తే విషయం బయటపడింది. ఆవు దూడ చనిపోయింది. ఆవు దూడ సహజంగా చనిపోయి, వ్యాధి వచ్చి చనిపోయి, రోగం వచ్చి చనిపోయి కాదు, అది రథం మీద వెళ్తుంటే చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా పొగరుబోతనంగా రథాన్ని నడిపిన వాళ్ళు, వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. దాంతో ఆలోచిస్తే ఎవరు అంటే ఎవరు చెప్పరు, రాజకుమారుడు అని చెప్పరుగా. భయం. రాజకుమార్ అసలు ముందర కావాలని చేసింది కాదు, అతడు చాలా ధర్మాత్ముడు, రాజకుమారుడు కూడా కాబోయేటటువంటి రాజు, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఈ రాజు ఎంత బాగా పరిపాలిస్తున్నాడు, అతడు కూడా అంత బాగా పరిపాలిస్తాడనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు రాజకుమారుని రక్షించాలనే తాపత్రయం అందరికీ, గాని ఎవరికి అతన్ని బయట పెట్టాలని లేదు. కానీ అక్కడికి వెళ్ళి విచారణ చేసినటువంటి వారికి సత్యం తెలిసింది, రాజకుమారుడే ఆ దూడ మరణానికి కారణం అని. వెంటనే రాజుగారు తీర్పు చెప్పాడు. ఏమని? రాజకుమారుణ్ణి కూడా రథం కింద పడేసి తప్పించమని. మంత్రి ఆ పని చేయడం ఇష్టం లేక చెయ్యలేక గొంతు కోసుకొని చచ్చిపోయాడు. రాజకుమారుడి మీద నుంచి రథం నడిపి అతన్ని చంపటం కన్నా నేను చచ్చిపోవడం మంచిది అనుకుని చచ్చిపోయాడు. ఈ వార్త విని రాణి గారు చనిపోయింది. రాజు రథం తీసుకుని వెళ్ళి రాజకుమారుడు ఇష్టపూర్వకంగానే వచ్చక్కడ పడుకున్నాడు రాచబాటలో. ధర్మం రథం అతడి మీంచి వెళ్ళిపోయింది, పచ్చడి అయిపోయాడు. శివుడు రాలా. ఇంకా ఏం చేశాడు? కొడుకు పోయాడు, భార్య పోయింది,
తాను మంత్రి స్వయంగా పోయాడు. పనిచే మంత్రి పోయాడు. ఇంకా నేను బతికుండడం దేనికి అని చెప్పి కత్తి తీసుకుని చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. శివ శివ. అంతే కదా. ఉమ్. అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అందరూ పోయాక అమ్మ. అందరూ ప్రత్యక్షం అయ్యి ఊరుకున్నాడా? ఉమ్. ప్రత్యక్షం అయ్యాడు. ఉమ్. అయ్యి నేను ఇది నిన్ను పరీక్ష చేయడానికి చేశాను, నువ్వు నిజంగా నీతిమంతుడివా కాదా. ఇప్పుడు ఇదే ఇంకోళ్ళ గురించి అయినట్టయితే, ఇంకోళ్ళ పిల్లవాడు ఎవరైనా రథాన్ని నడిపి ఏదన్నా జరిగితే వెంటనే శిక్ష అంటారు. ఉమ్. అదే రాజకుమారుడైతే శిక్ష మాఫీ చేస్తాం చేస్తాం. అని అంటారు. అట్లా అంటాడా లేదా? అసలు శిక్షిస్తాడా లేదా? తన రాజ్యంలో గోవుల్ని కాపాడుతున్నాడా లేదా? గోవుల్ని కాపాడితే స్వర్గాన్ని కాపాడినంత పుణ్యం. మరి అందుకని ఇవన్నీ తెలియాలి కదా. ఉమ్. ఇవన్నీ తెలియాలంటే ఒక నాటకం వేయాల్సిందే. అందుకని వచ్చి అందరినీ బతికించాడు ఉమ్. రాజకుమారుని. అందరూ చచ్చిపోయాక వచ్చాడా అంటే కాదు, ఎంతమంది చచ్చిపోయినా నీతికి నిలబడ్డాడు అన్నది ప్రధానం. ఉమ్. అతన్ని బతికించడం ఆపడమే కాకుండా మరి రాణిని బతికించాడు, రాజకుమారుని బతికించాడు, ఆ తర్వాత ఎవరెవరు మంత్రిని బతికించాడు, ఎవరెవరు దీన్ని చూసి బాగా ఆవేగపడిపోయి చనిపోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళందరికీ బతకాలనేటటువంటి ఆశ కల్పించాడు. ఓకే. కల్పించి ఇదంతా నా పరీక్ష అని చెప్పాడు. ఫైనల్ ఆ, హ్యాపీ ఎండింగ్. అది ఆవుదూడ మాయమైపోయింది. ఆవుదూడ ఎవరు? యముడు కదా. యముడు. ఉమ్. మాయమైపోయింది. తాను త్యాగేశ్వరుడు. ఈ విధంగా వాళ్ళని అనుగ్రహించాడు. అందరూ చక్కగానే ఉన్నారు. ఉమ్. అంటే మీరు అడిగారు కదా శివుడు కూడా పరీక్ష చేస్తాడా అని. చాలా తక్కువ సందర్భాలమ్మా ఉమ్. తప్పనిసరిగా చేస్తాడు. ఓకే. ఎందుకు అంటే భక్తి వీళ్ళు కావాలని అందరి కోసం పటాటోపం కోసం మేము భక్తులు అని చెప్పుకుంటున్నారా? ఉమ్. నిజంగా అంతరంగంలో భక్తి ఉందా? ఉమ్. ఇది పరీక్ష చేయాలిగా. కానీ అసలు ఆయనకి పరీక్ష చేయాలా చేయకుండా కూడా తెలుస్తుంది కదమ్మా. తెలిసినా మనందరికి తెలియజే. కాదు, ఎంత చేసినా ఎక్కడో అక్కడ హ్యూమన్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఉమ్. ఎంత భక్తుడికైనా ఉమ్. ఈ హ్యూమన్ ఎలిమెంట్ అని ఎక్కడో ఉంటుంది. అదేం చేస్తుంది, పర్వాలేదులే శివుణ్ణి పూజించా కదా ఇక్కడ చేయకపోతే ఏమైంది అన్న భావన కలుగుతుంది. ఉమ్. అది కలిగిందా అంటే మామూలుగా అయితే పర్వాలేదు. ఇంకోళ్ళకి ఉన్న ఏకైకమైనటువంటి కుమారుడు కాబోయే రాజు. ఉమ్. రాజుకుండవలసిన విద్యలన్నీ నేర్వడమే కాదు, ధర్మశాస్త్రాలన్నీ కూడా ఇంతకాలం తెలుసుకున్నాడు. ఉమ్. ఇట్లాంటి వాడు అయినా సరే తప్పు చేస్తే పరీక్ష చేయాల్సిందే. Yes. అది లెక్క. వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళు తప్పు చేయరు అనడానికి వీలు లేదు. ఉమ్. గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళని కాదు సమస్య. ప్రతి మనిషిని ధర్మం విషయంలో పరీక్ష చేసి చూడాలి. అది అది ఈ స్టోరీ మనకు నేర్పిన కథ. అది దాంట్లో అంటే అంతేకాదు, ఎప్పుడు భక్తుడయ్యుంటే నీ ధర్మానికి నువ్వు నిలబడి ఉంటే తప్పనిసరిగా భగవంతుడు నీ కష్టాన్ని తీరుస్తాడు. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా జరుగుతుందేమో ప్రయత్నం చేద్దామా అని చేశారనుకో, అది అక్కడే అవుతుంది. లేదు, జరిగి తీరుతుంది అని విశ్వాసంతో వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రం ఒక్కటి కూడా జరగకుండా పోలేదు. అన్నీ యథార్థంగా జరిగినటువంటివే. రైట్. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు.